నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచక అక్రమాలకు సంబంధించినటువంటి ఫైళ్ల మాయం అంశం ప్రస్తుతం మరోసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ అంశం మీద కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మరోవైపు పశు సంవర్ధక శాఖలో కీలకమైనటువంటి అధికారులు, మరోవైపు ఓఎస్డీగా పనిచేసినటువంటి వాళ్ళు, మరోవైపు మంత్రి తలసాని దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరి భరతం పట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పశు సంవర్ధక శాఖలో అక్రమాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో ఏసీపీ రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అనుమానిస్తూ సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుమానిస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యక్తులను కూడా విచారించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నాంపల్లి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల వివరాలను కూడా సేకరిస్తుంది. ఎందుకంటే ఎంక్వైరీ కోసం 2 టీంలను ఏసీబీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఉన్నటువంటి పశు సంవర్ధక శాఖ ఆఫీస్ నుంచి కీలకమైనటువంటి ఫైల్ స్టోరీ అయినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది. అప్పుడు పశువర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా కళ్యాణ్కు చెందినటువంటి ఆఫీసులో ఈ చోరీ జరిగినటువంటి అంశం. సో ఈ తరుణంలోనే ఓఎస్డీ కళ్యాణ్తో పాటు ఆపరేటర్గా ఉన్నటువంటి మోహన్ ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్ కలిసి ఫైళ్లను మాయం చేశారనేది ఆఫీస్ వాచ్మెన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గొర్రెల పంపిణీ స్కీమ్ కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పల్నాడు మండలం అంగల్లూరు గ్రామానికి చెందినటువంటి సన్నబోయిన 7 కొండలతో పాటు మరో 17 మంది మీద 133 యూనిట్ల గొర్రెలను 2023 ఆగస్టులో కొనుగోలు చేశారు. ఇందులో పశు సంవర్ధక శాఖలో ఏడీలుగా పనిచేసినటువంటి రవికుమార్, కేశవ్తో పాటు ప్రైవేట్ కాంట్రాక్టులు అయినటువంటి మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్ కీలకంగా వివరించినట్టు తెలుస్తుంది. డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వారికి చెప్పారు. అయితే అధికారుల నుంచి రూపాయలు 2.10 కోట్లను ప్రైవేట్ కాంట్రాక్టులు అయినటువంటి మొయినుద్దీన్ అలాగే ఇక్రమ్ ఖాతాల్లో కూడా జమ చేసినట్టు తెలుస్తుంది. డబ్బులు ఎంతవరకు రాకపోవడంతో 7 కొండలు ఇతర గొర్రెల పెంపకదారులందరూ కలిసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఏడీలు రవికుమార్, కేశవ్తో పాటు మొయినుద్దీన్, ఇక్రమ్ల పైన కూడా కేసులు నమోదైనాయి. ఇక కేసుల విచారణ కోసం 2 బృందాలను ఏసీబీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాంపల్లి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తులో వెల్లడైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ మొత్తం ఏసీబీ రంగంలో దిగినటువంటి పరిస్థితి. సో ఇక నిధుల మళ్లింపులో ఏడీలుగా ఉన్నటువంటి రవికుమార్, కేశవ్లతో పాటు ఫైళ్ల మాయం కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ అలాగే ఆపరేటర్ మోహన్ ఎలిజా, వెంకటేష్, ప్రశాంత్లను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున పశుసంవర్ధక శాఖలో ఏం జరిగింది అంశాలపైన ఇవాళ ఏసీబీ కూపీలాగే అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో వాటాదారులుగా మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా ముందుండి నడిపారో, మరోవైపు ఫైళ్ల మాయం చేయడానికి ఒక సూత్రధారిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ఇరకాటంలో చిక్కునే ప్రమాదం ఉంది. మరోవైపు ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ మెడకు కూడా కొంత ఈ ఉచ్చు, అలాగే ఇది ఖచ్చితంగా ఆయన మెడకు కూడా చుట్టుకునే అవకాశము లేకపోలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.